గౌరవనీయుల పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇక్కడ ఈ స్టేజ్ పైన నా పేరు శ్రావణి. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు ఎర్రగడ్డ కృష్ణయ్య, ఎర్రగడ్డ విజయ. నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి నాకు అనుమతి ఇచ్చినటువంటి కవి సంగమానికి, యాకూబ్ సార్ గారికి, చంద్రయ్య సార్ గారికి అండ్ తెలుగు డిపార్ట్మెంట్కి నా నమస్కారాలు. నాకు ఈ కవిత్వంలోకి నన్ను ముందుకెళ్ళడానికి ప్రోత్సహించినటువంటి మా డిగ్రీ కళాశాల అనురాధ మేడం గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా చిన్ని కవిత ఒకదాంతో మొదలు పెడతాను. చలిది ఎంత దోపిడో, సూర్యుని వెలుగులను సైతం దోచేస్తుంది. చలికి ఎంత జాలిగుణము, పచ్చని చెట్లపై వాలిపోతుంది. చలిది ఎంత మెత్తటి మనసో, విప్పిన బిస్కెట్లను సైతం మెత్తబరుస్తుంది. చలిది ఎంత చోరితనమో, దుప్పట్లో దొంగలా దూరేస్తుంది. చలికి ఎన్ని పదునైన కత్తులో, చిక్కటి స్వెటర్లను సైతం నా కత్తులతో చీల్చేస్తుంది. చలికి నాపై ఎంత ప్రేమో, పొద్దున్నే నన్ను హత్తుకుంటుంది. చలికి ఎన్ని భయానక రూపాలో, రాస్తున్న నన్ను కూడా వణికిస్తుంది. ధన్యవాదాలు. అనుమతి ఇస్తే ఒక చిన్ని కవిత. ఇది ఒక తెల్ల కాగితం. జీవితం అంతా ఓ తెల్ల కాగితం అయితే బాగుండు. నన్ను నేను మళ్ళీ రాసుకుంటాను. అనుభవించిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు లేని జీవితాన్ని రాసుకుంటాను. అలా ఎన్నో తెల్ల కాగితాలు నల్లబడ్డాయి. జీవితం అంటే ఇంతేనే అని నేర్పించాయి. అన్నింటినీ దాటుకుంటూ బ్రతకమన్నాయి. ఓ తెల్ల కాగితంలో నల్లబడిన నా జీవితం. ధన్యవాదాలు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇలా మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ముందుకు ఎదుగుతాం. ధన్యవాదాలు సార్.